మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథంలో మాట మనం చూద్దాం. రెండవ రాజుల గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం చూద్దాము. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద ఎరువు పుచ్చుకొనుము. నీ ఇంటిలోనికి వచ్చి లోపల తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కలిసి వారంలో మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ఎలీషా అనగా ఆత్మీయ అర్థము ఎవరు? ఎలీషా అనగా ఆత్మీయ అర్థం ఎవరు? ఎవరండి? ఎలీషా అనే మాటకి ఆత్మీయ అర్థము యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో ఈ కుటుంబం అనగా దేవునికి సాదృశ్యమైనది, సంఘమునకు సాదృశ్యమైనట్టుగా పోయిన వారం మనము దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు నేర్పించున్నారు. అలాగే ఆయన అన్నారు పోయిన వారంలో మన వాక్యంలో నీ ఇంటిలో ఏముందన్నప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా ఇంటిలో నూనె గుడ్డు తప్ప మరి ఏమీ కూడాను లేదు అని ఆయనతో చెప్పడం జరిగింది. అది పోయిన వారం సబ్జెక్టు. మరి ఈ వారం కూడా దేవుడు ఇంకా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చింది, ఎలీషా గారి దగ్గరికి వచ్చింది, ప్రవక్త యొక్క భార్య వచ్చింది. ఆమె పోయిన వారం అంతా చెప్పింది. అంతా కూడా విన్న తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళి ఇదిగో ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకో. దేవునికి స్తోత్రం. నీ కుమారుని పంపించి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టు అని ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె ఆ విషయాన్ని వింటున్నది. కానీ ఆమెలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? నేను దైవజనుడి దగ్గరికి వచ్చేది, నాకు ఏదైనా సహాయం కలుగుతుంది, ఏదైనా మేలు చేస్తారు, ఈ శ్రమ నుంచి, శోధ నుంచి, బాధ నుంచి, ఈ అప్పుల సమస్య నుంచి నాకు ఏదో ఒక పరిష్కారం చేస్తారనేసి నేను దైవజనుడి దగ్గరికి వస్తే ఈయన వేరే పని నాకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, వేరే పని చెప్తున్నారంటే ఈయన, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఆ పాత్రలు తీసుకురా, నువ్వు ఇంటిలో పెట్టు, ఊరు ఇరుపరు వారందరినీ కూడా అడుగు అని చెప్తున్నాడంటే అని ఆమె ఆలోచనలో పడింది. ఆలోచనలో పడినప్పుడు ఆ దైవజనుడు ఏంటి, ప్రవక్త అంటే ఎలీషా ఆమె పరిశోధిస్తున్నాడు. నేను చెప్పిన విషయాన్ని ఈమె ఎలాగ గ్రహిస్తుంది, ఆ దాని మీద ఎంతవరకు ఆమె మనసు కేంద్రీకమై ఉంటుంది. నేను ఏదైతే చెప్పానో అది తన ఇంటి వారు చేయడానికి, నా దగ్గరకు వచ్చిన ఈమె చేయడానికి సిద్ధముగా ఉన్నదా లేదా అని ఆమె హృదయాన్ని ఆయన పరీక్షిస్తా ఉన్నాడు, ఆయన పరిశోధిస్తా ఉన్నాడు. ఆమె వచ్చింది ఒక ఆశతో, ఏదైనా సరే నాకు సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నాకు ఏదైనా సహాయం దొరుకుతుంది, నా సమస్య తీరుతుంది, నా అప్పుల బాధ తీరుతుంది, నా కష్టము తీరుతుందని ఆమె వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చే సమాధానం వేరే ఉన్నది. నువ్వు వెళ్ళి అందరి దగ్గర కూడా పాత్రలు తీసుకో, నీ ఇంటిలో పెట్టు. ఇదేంటి, ఏదో సహాయం ఇస్తారని నేను వస్తే పాత్రలు తెచ్చుకోమంటున్నారే, అందరినీ కూడా ఎరువడమంటున్నారే, ఇదేంటి, నా సమస్యకి పరిష్కారం ఏంటి, నా అప్పుల సమస్య ఏంటి, నా ఆర్థిక ఇబ్బంది సమస్య ఏంటి, నా కష్టము ఎలా తీరుతుందని ఆమె ఆలోచనలో పడ్డది. అది గ్రహించిన ఎలీషా చూస్తున్నాడు కదా, ఇదిగో నేను చెప్పింది నువ్వు చేయాలంటున్నాడంతే. నువ్వు ఇలా చేయనప్పుడు ఆమె అదోరకంగా ఏంటి, నేను వచ్చిన పని ఏంటి, ఈయన నాకు చెప్పిన పని ఏంటని ఆమె ఆలోచిస్తా ఉన్నది. దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభునితో ఏం చెప్తున్నాడు, సేవకుడితో ఏం చెప్తున్నాడు, సంఘంతో ఏం చెప్తున్నాడు, లేకపోతే వ్యక్తిగతంగా దేవుడు ప్రార్థించేసినప్పుడు నీతో ఏం చెప్తున్నాడో దాని మీద నువ్వు ఆధారపడండి. దాని ప్రకారంగా జీవించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడుతున్నామో ఆయన నీ ఆశ ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు.
అంతేకాని అది నేను అనుకున్నది జరగలేదే, ఆయన చెప్పింది నేను చెయ్యాలంటే నా పరిస్థితి ఏంటి, నేను అలా ఎందుకు చేయాలి, అలా కాకుండా నా ఆలోచన ప్రకారంగా నేను చేసుకుంటానని తలంపు మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోడు. అది రాకూడదు మన దగ్గరికి. చూసారా, దేవుడు చెప్తాడు శాపం ద్వారా, ఇదిగో దేవుని సంగమా, దేవుని ప్రజలారా మీరు ఇలా ఉండాలని దేవుడు చెప్పండి, అలా మనం ఉండడం అంతే. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళని నువ్వు అలాగా నేను అలా ఉండాలంతే. ఉన్నప్పుడే ఆయన మనం చూస్తున్నాడు. అందుకే అన్నాడు కదా, నా పడక నా నడక నువ్వు పరిశీలిస్తున్నావు, చూస్తున్నావు, నా మనసు ఎలాగుందో నువ్వు చూస్తున్నావు అంటున్నాడు కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు. నా మనసు నువ్వు గ్రహించినావు. మనం ఆరాధించే దేవుడు మనసున్న దేవుడు. నీకు ఆయన మనసు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయనకి మన మనసు ఇవ్వలేదు, కానీ ఆయన మనసు మనకిచ్చి ఆయన మనలను ఆశీర్వదిస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకోసమే దేవుని వాక్యంలో ఆమె చెప్తుంది కదా, సహాయంతో వచ్చింది. ఇదిగో అప్పుడు వారు వచ్చి నా బిడ్డలు తీసుకెళ్ళిపోతున్నారండి అనుకున్నది. ఆ వచ్చిన సమయంలోనే ఆయన ఆమెకు సహాయం చేస్తారని ఆశించింది. కానీ అక్కడ సహాయం లేదు, వేరే పని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ పని ఎవరు చెప్తున్నారంటే ఇదిగో దైవజనుడు చెప్తున్నారు. దేవుడి ద్వారా దేవుడు ఆ మాటలు ప్రకటిస్తున్నాడు. ప్రకటించినప్పుడు ఆ మాటలు మనం వినాలి, ఆ మాటల్లో మనము ముందుకు కొనసాగాలి. ఆమె సందేహిస్తున్నప్పుడు చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లను నీ పూర్ణ హృదయముతో, చూశాడు, నీ పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం. ఎలాంటి హృదయం అంటది? పరిపూర్ణమైన హృదయము. అందులో ఎటువంటి కల్మషము లేనిది, ఎటువంటి బలహీనత లేదు, భక్తిహీనత లేని హృదయముతో దేవునితో తిరగమంటున్నాడు. దేవుని మాట మీద మీరు ఆధారపడాలని చెప్తున్నాడు. దేవుని మాట మీరు లోబడాలని చెప్తున్నాడు. అక్కడ ప్రవక్త నుండి ఇదిగో ఎలీషా ఆ విధవరాలతో అదే మాట చెప్తున్నాడు. ప్రవక్త భార్యతో అదే మాట చెప్తున్నాడు. నీ మనస్సు దేవుని మీద పెట్టు. దేవునికి స్తోత్రం. దేవుని మాటను విను, దేవునికి లోబడు, చెప్పింది నువ్వు చేయి అని ఆమెను ఆయన అక్కడ ప్రోత్సహిస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త సమూయేలు గారు అంటున్నారు, పూర్ణ హృదయం, పరిపూర్ణ హృదయం, అందులో ఎటువంటి అపనమ్మకం లేనిది, పరిపూర్ణత కలిగింది, ప్రభువుని ఆరాధించే హృదయము కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క కార్యము ఎలా జరుగుతుందో అక్కడ మనం చూస్తున్నాం. మళ్ళీ కొన్ని ఎడలా చూసారా, అన్య దేవతలను చూసారా, ఇదిగో వచ్చే ఆలోచనలు ఉన్నావే, చెడు తలంపులు ఉన్నావే, దుష్ట తలంపులు మనం ఎప్పుడు కూడా ప్రభావం చేస్తూ ఉంటుంటాయి. అది కాదు ఇది కాదని దృష్టిని పెట్టి ఈ తలంపులు, ఆ స్త్రీలో కూడా తలంపులు వచ్చేసి నేను వచ్చిన పని ఏంటి, ఇప్పుడు ఇది చెప్పే పని ఏంటి. దేవునికి స్తోత్రం. ఏదైనా సహాయం ఇస్తే పొందుదాము, వెళదామని నేను వస్తే ఈయన అందరి దగ్గరికి వెళ్ళి పాత్రలు అడగబడుతున్నారు. మేము ఎక్కడ అడగాలి, ఏంటిది ఈ పాత్ర తెచ్చుకుని మేము ఏం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది మనం చేస్తే ఆయన ఏం చేస్తున్నాడో అప్పుడు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. చూసారు, ఆయన చెప్పింది మనం చేయకుండా ఏదో జరుగుతుందంటే అది ఎప్పటికీ జరిగేది మనం చెయ్యాలి. మనం ఏం చేయాలా? ఆయన చెప్పింది మనం చెయ్యాలి, ఆయన మాటలు మనం వినాలి, ఆయనకి మనం లోబడాలి, ఆయనకి విధేయులై మనం ఎప్పుడైతే నడుస్తున్నామో అప్పుడు నీ పట్ల నా పట్ల ఆయనతో గొప్ప కార్యం చేయగలిగే దేవుడై ఉన్నాడు. అందుకోసమే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నాం కదా, ఇదిగో నీలో నుంచి దుష్ట ఆలోచన తొలగించు, దుష్ట తలంపులు. సందేహం వచ్చేసింది నీ హృదయంలో, నువ్వు సందేహపడద్దు, అపనమ్మకంతో ఉండదు, అవిశ్వాసంతో ఉండదు, పట్టుదల పెట్టు, ప్రభు మీద నమ్మకంగా ఉండు. ఈ మాటను నమ్ము. దేవునికి స్తోత్రం. ఈ మాటను నమ్మితే గొప్ప అద్భుతాలను చూస్తాం, గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతామని ఇక్కడ చెప్తున్నారు, సమూయేలు గారు చెప్తున్నారు. అందుకోసమని కొత్త నిబంధనలో కూడా మార్పుతో యేసు ప్రభువు చెప్తున్నారు కదా, నువ్వు దేవుని నమ్మినట్లయితే గొప్ప కార్యాలు నీవు చూస్తావు. నువ్వు ముందు నమ్ము, దేవుని మాట నమ్ము,
ఆమె నమ్మమని ప్రవక్త ఆమెను ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అవిశ్వాసంతో నువ్వు ఉండొద్దు, అవిశ్వాసంతో నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, అవిశ్వాసంతో దేవుడు చెప్పిన పని నువ్వు చేయొద్దు. నువ్వు అవిశ్వాసంతో చేస్తే దేవుని కార్యం అక్కడ జరగదు. దేవుని ప్రజలుగా దేవుని దగ్గరికి వచ్చాం, విన్నాం. అవిశ్వాసం అపనమ్మకంతో మనం ఏం చేసినా సరే అది ఫలితాలు మనం చూడలేము. దాని ద్వారా ఎటువంటి ఆశీర్వాదం మనకు రాదు. మన విశ్వాసంతో, మన నమ్మకంతో, పట్టుదలతో ప్రభువు మన ముందుకు కొనసాగినప్పుడు ఖచ్చితంగా ప్రభు కార్యాలు మనము చూడగలుగుతాము. అందుకోసమే ఇంకా ఏమంటున్నాడు చూడండి, పట్టుదల కలిగి ఆయన సేవించుడి. ఇక్కడ చూసారా, అది చూసారు, ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని చూసారా, శత్రువు చేతిలోంచి, శ్రమ చేతిలోంచి, బాధ చేతిలోంచి, కష్టము, శోధన, అప్పుల సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడమ్మా. నువ్వు నమ్మకము ఎవరి మీద పెట్టమంటాడైనా దేవుడి మీద పెట్టినావు, దేవుడు మాట మీద పెట్టిన నమ్మకము. ఇదిగో నువ్వు వచ్చావు సమస్యతో, నీ సమస్య పరిష్కారము ఆవిడ అడుగుతున్నది కదా. వచ్చిన వెంటనే ఆవిడ చేతులు ఏదో పెట్టదని ఆశించింది. వినండి వినండి, ఈనాడు కూడా దేవుని ప్రజలు అలా మోకరిస్తారు, ప్రభువా ఇది జరిగిపోవాలి, లేచేటప్పుడు జరిగిపోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థనించి అలా లేచేటప్పటికి జరిగిపోవాలి. చూడండి, మానవ నైజము, మానవ బుద్ధి ఎట్లుంది. ఆమె కూడా వచ్చింది, ఆయన దగ్గరికి వస్తే నా కుల సంస్థ ఏదో వ్యవసాయం చేస్తానని ఆమె వచ్చింది. ఆయన దగ్గరికి, ఎలీషా దగ్గరికి వచ్చింది, దైవజన దగ్గరికి వచ్చింది. చూసారా, అలాగే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాము. వచ్చిన మనకు ఆయన చెప్తున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పట్టుదలతో నా మాటను పట్టుకో. దేవునికి స్తోత్రం. పట్టుదల పెట్టు, హృదయంలో నా మాటను భద్రపరచు, నువ్వు నమ్ము, అప్పుడు నా కార్యాలు నువ్వు చూస్తావు. అందుకని కదా సమయం ఏమంటున్నాడు, ఇదిగో వారికి అక్కడ శ్రమ, శోధన అది పోవాలంటే, ఆ శత్రువు మీకు దూరం అవ్వాలంటే, దేవుని సహాయం మీ మధ్యన ఉండాలంటే పరిపూర్ణతగా మీరు ప్రభు మీద ఆధారపడి పూర్ణ హృదయంతో మీరు దేవుని ఆరాధించమని ప్రవక్త అదే మాట చెప్తున్నారు సమూయేలు గారు. అలాగనే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇదిగో ప్రవక్త నుండి ఎలీషా గారు కూడా అదే మాటను అక్కడ చెప్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు దగ్గరికి వస్తున్నాం. మనం ఏదో ఒక కూర్చుని వెళితే ప్రయోజనం కాదు. దేవుని మాటను పరిపూర్ణతగా మనం అంగీకరించినప్పుడు, దేవుని మాటను పరిపూర్ణతగా మన పట్టుదలతో మనం దాన్ని తీసుకున్నప్పుడు, దేవుడు గొప్పవాడు, తన గొప్ప కార్యములు ఆయన తన ప్రజల పట్ల ఆయన చేయగలిగి ప్రభు ఉన్నాడని ప్రతి వారు కూడా ఆ విషయంలో మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. ప్రభు దగ్గర మనము ప్రార్థించవలసిన వారమైనట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, స్క్రీన్ మీద మీకు చేయబడుతున్నారు. ఆ యొక్క స్త్రీని మనము ఆ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కావున దేవుడు కృపగల దేవుడే, మనం నమ్ముతూ ప్రభు దగ్గరే మనము ప్రార్థన మనం చేద్దాం. చదవండి, అపోస్తుల కార్యములు ఈ మాట మనం చూద్దాం. దేవుని వాక్యం చదివిస్తుందో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములు మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశించినప్పుడు వాడు చూసారా, దేవాలయం దగ్గర ఒక భిక్షగాడు ఉన్నాడు. చూసారా, అతను పుట్టుకతోటే కూడా కృంటివాడై ఉన్నాడు. ప్రతిదినము కూడా మనుషులు తోడుకుని తీసుకుని మోసుకుని వచ్చి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ మెట్ల దగ్గర ఆ వ్యక్తిని పెడుతుంటే దేవాలయంలోకి ప్రార్థనకి వెళ్ళే వారిని ఆయన భిక్ష పడుకుంటున్నాడు. అయ్యా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని ఆయన భిక్ష ప్రతిరోజు కూడా అదే పని ఆయన ఆ దేవాలయం దగ్గరే ప్రజలు వచ్చినప్పుడు అక్కడే ఆయన భిక్ష పడుకుంటున్నాడు. అయితే పేతురు గారు, యోహాను గారు దేవాలయంలో ప్రవేశిస్తున్నారు ప్రార్థన కోసం.
ప్రార్థన కోసం ప్రవేశించినప్పుడు అందులోకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి అభిక్షగాడు వీరిని చూశాడు. వీరు చూసి వీరిని కూడా అడుగుతున్నాడు, అయ్యా నాకు భిక్ష వేయండి, నాకు సహాయం చేయమని పేతురు గారిని యోహాను గారిని కూడా అతను అడుగుతున్నప్పుడు అందుకోసమే 4వ వచనంలో పేతురు యోహాను తేరు చూసి మా తట్టు దేవునికి స్తోత్రం. అతనికి ఒక ఆశ కలిగింది, ఒక ఆలోచన కలిగింది. ఆహా, నన్ను చూడమంటున్నారే, అయితే నాకేదో ద్రవ్యం దొరుకుతుంది, నాకేదో ఆశీర్వాదం ఇవ్వబోతున్నారని ఆయన వారికి చూస్తున్నాడు. వారు చెప్పారు మా తట్టు చూడు అన్నారు. చూడమనగానే ఆయన వారికి చూస్తున్నాడు. అబ్బా, నాకేదో సహాయం దొరుకుతుంది, నాకేదో మేలు జరుగుతుంది, వారేదో కొంత ధన సహాయం చేయబోతున్నారు అని ఆయన అభిక్షగాడు వారి మీద ఆ ఇద్దరి మీద పెట్టాడు దృష్టి పెట్టినప్పుడు చదవండి. అంతటా పేతురు ఎండు బంగారం లేవు, ఎండు బంగారం లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిచ్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా ధ్యానాలను ఏదైనా వెండి బంగారం దొరుకుతుందేమని మహా గురి పెట్టాడు వారి మీదలో. మహా గురి పెట్టినప్పుడు పేతురు గారు ఏమంటారంటే, వెండి బంగారం మా దగ్గర వినండి, జాగ్రత్తగా వినండి, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మేము ఏదైతే కలిగి ఉన్నామో అది నీకు నేను ఇవ్వబోతున్నాము. దేవునికి స్తోత్రం. నేను ఏమైతే కలిగి ఉన్నామో అది నీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి దృష్టి అంతా కూడా వారి మీద పెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగనే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ యెహోవా వచ్చింది, ఎలీషా దగ్గరికి వచ్చింది. అయ్యా నాకు ఏదైనా సహాయం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నా ద్వారా ఏదైతే చేయమన్నాడో అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఓ, నా మాట మీద నువ్వు దృష్టి పెట్టు. దేవునికి స్తోత్రం. దేవుని మాట నమ్ము, దేవుని మీద నువ్వు ఆధారపడు, పరిపూర్ణంగా నీ హృదయాన్ని దేవుని మీద తిప్పు. ఇదిగో అపోస్తలుల కార్యం 3:3లో ఆ భిక్షగాడు ఎవరిని చూస్తున్నాడండి? చూస్తున్నాడా లేదా? వారి దగ్గర నుంచి ఏ ద్రవ్యం వస్తుందా అని చూస్తున్నారు, ఏ ధ్యానాలు దొరుకుతుందా లేకపోతే ఏ వెండి దొరుకుతుందని వారి మీదే దృష్టి పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ దృష్టి అటు ఇటు మళ్ళీ ఏ దేవుని మీద కూడా ఉన్నదంటే అది ఎప్పటికీ మేలు జరగదు, అది ఎప్పటికీ మనం ఆశీర్వాదం తీసుకోలేము, మరి ఎప్పటికీ కూడా దీవించబడలేము. మనం అనుకోవచ్చు, నేను క్రీస్తునే చూస్తున్నా కదండి, నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపులని ఎటు పక్కకు పోతున్నాయో నా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. తెలుసా తెలీదా? కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? నేను పరిశీలన చేస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తున్నాను, నీ ఆలోచన ఎలా ఉన్నా నాకు తెలుసు, నీ మనసులోంచి మాట రాకమునిపై అది నాకు తెలిసై ఉన్నది అంటాడు అక్కడ. కావున దేవుని ప్రజలుగా ఈనాడు అనేక మంది శ్రమలతో, శోధనతో, ఇంకా బాధలతో ఉండడానికి కారణం ఏంటంటే మనస్సు కరెక్ట్గా దేవుని మీద లేదు, పరిపూర్ణత దేవుని మీద లేదు. పక్కకు మలుతుంది, పక్కకు మలితే మెల్లమెల్లగా మనకున్నదంతా కూడా మన దగ్గర నుంచి పోతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, సంసోన్ ముందు శక్తి, ముందు బలము, ముందు మహిమ నాతో ఉందనుకుని ఆయన అలాగే ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన తల కట్ చేసిన తర్వాత ఫిలిప్పీలు వచ్చి ఆయన మీద పడుతున్నారని చెప్పినప్పుడు ఆయన ఒకేసారి ఎరజిమ్ముకున్నాడు. కానీ శక్తి లేదు, శక్తి అంతా పోయింది. దెలీలా ద్వారా సమస్తాన్ని కూడా కోల్పోయాడు, దెయ్యం ద్వారా భ్రష్టుడైపోయాడు, 2 నేత్రాలు కోల్పోయాడు. దేవుని సంగమా జాగ్రత్త. దేవుని ప్రజలారా, మనం దేవుని పరిపూర్ణత మనం కలిగి ఉండాలి, పట్టుదలతో దేవుని మనం ఆరాధిస్తూ ఉండాలి. అందుకోసమని నీవు నేను కూడా ఎప్పుడు కూడా మనం ఎవరిని చూస్తూ ఉండాలా? ప్రభువుని చూస్తూ ఉండాలి. మనం ఏది కలిగినా ఉండే పక్కన పెట్టు, దానికోసం మనం ఆలోచించద్దు. అది ఎలాగా అభివృద్ధిలోకి రావాలో ప్రభు తెలుసు. కానీ మన గురి, మన ఆలోచన, మన తలపద ప్రభునే మనం చూడాలంటే. ఇదిగో ఆ వ్యక్తి ప్రభునే చూస్తున్నాడంతే, పేతురు యోహానునే చూస్తున్నాడంతే. పేతురు యోహాను చూస్తుంటే వారు ఏమంటారు చదవండి అక్కడ 7వ వచనం. వాని కుడి చేయి పట్టుకుని
వెంటనే వారి పాదములను చూడండి, పేతురు వెండి బంగారం అయితే లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యి చాపమన్నారు, కుడి చేయి పట్టుకున్నాడు, యేసు నామములో నడు అన్నారంతే. ఏమన్నారు? యేసు నామములో నడు అన్నారంతే. వెంటనే శీల మండలాలు శక్తిని కలిగేసి, ఆ మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో పవర్ ఉన్నది. దేవుని ప్రజలుగా జాగ్రత్త, దేవుని మీద పరిపూర్ణతగా ఆధారపడే సేవకుడితో దేవుడు మాట్లాడారు. ఆ మాటలో అగ్ని ఉంటుంది, ఆ అగ్ని మనుషుల్ని కాల్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇదిగో దేవుని మీద ఆధారపడి ఉన్నారు అనగానే దిక్కులు వేసాడంతే. దేవుని మీద పరిపూర్ణతగా ఆధారపడిన సేవకులు తక్కువ భూమి మీద. గుర్తుపెట్టుకోండి. పొట్ట కోసం బ్రతికేవారు, కూడు కోసం బ్రతికేవారు ఈ సేవ చేసుకోవద్దు, ఏదైనా పనులు చేసుకోవచ్చు, కానీ సేవ పేరు భయంకరమైన కార్యాలు, భయంకరమైన తలంపులు ఈనాడు భూమి మీద జరుగుతున్నాయి. ఆ విషయాల ద్వారా కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలు దురదృశ్యములుగా వారి కల్పన కథలు కావాల్సి వస్తుంది ప్రజలకి. ఏ కథలు? కల్పన కథలు, కల్పించిన కథలు. ఇదిగో హిత బోధ, సత్య బోధ ప్రజలకు నచ్చదు. ఈ బోధ చెవులు పొడిచేస్తుంటుంటారు. జాగ్రత్త. అదే మనకి కావలసింది, అదే దేవుడు కోరుకునేది, దాని ద్వారానే మనం ఆశీర్వదించబడేది. అందుకోసమని ఇదిగో వీరు చెప్తున్నారు కదా, ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకుని లేవనెత్తగాని వెంటనే వాడు పాదములు శీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచిన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దిగ్గున లేచి ఏం చేస్తున్నాడైనా? నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని పరిగెట్టేస్తున్నాడు. దేవాలయంలో పరిగెట్టేస్తున్నాడు. భిక్షగాడు ఎక్కడుండేవాడు? మెట్ల దగ్గర ఉండేవాడు. అతను ఏమనుకున్నాడంటే ఏదో డబ్బులు ఇస్తారు, ఏ వెండు బంగారము లేకపోతే ఏ దేనారమో పడస్తారని నాకు అనుకున్నాడు. కానీ అతను ఊహించలేని కార్యం దేవుడు చేసేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎందుకు జరిగిందంటే అతను గురి వారి మీద ఉన్నది. దేవుని సంగమా, ఈనాడు మన గురి, నీ గురి ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఉన్నది? ఇక్కడ కూర్చున్నారు కానీ ఆలోచన ఎక్కడో, దేహం మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటున్నారు, నేను చూస్తున్నాను, టైము వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చేవారు. అలాగే ఒక్క సంఖ్య పెరగదు, మీ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. ఇది పరిస్థితి. కాబట్టి అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా మనలో మార్పు. సౌలులో దేవుడు ఏం కోరుకున్నాడు? మార్పు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. మార్పు కలిగిన వ్యక్తిగా కడవరకు ప్రభు కోసం బతికాడు, ప్రభు కోసమే చనిపోయాడు. అంతే అయినా ఆయన 12వ సింహాసనాన్ని దేవుడు సిద్ధపరిచాడు పరలోకంలో. కావున దేవుడి ప్రజలుగా ఇదిగో మాకు ఖరీదు నేను ఇస్తున్నాము, తీసుకో అని. చూసారా, అతనికి ఎప్పటి నుంచో ఎంతో మంది సహాయం చేస్తున్నారు. ఎవరన్నా లేపారా ఆయన్ని? ఎవరన్నా నడిపించారా ఆయన్ని? దేవుని సంగమా ప్రజలారా, నీ సమస్య పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉన్నది. నీ బాధలన్నిటికీ కూడా పరిష్కారం యేసు ప్రభు దగ్గర ఉన్నది. ఇంకా ఆయన తప్ప మనం రక్షించేవాడు ఎవరు కూడా లేరు. కనుక నువ్వు ఆయనే చూడంతే. ఆయన ఏం చెప్తున్నాడో దాని మీద గురిపెట్టు, దాని మీద నమ్ము. నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ కుంటువాడు లేచేయడం లేదా? నడిచేయడం లేదా? చదవండి, చూడండి. వాడు దిగ్గిన లేచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఒక కుంటివాడు, లేవలేని వ్యక్తి, భిక్షగాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. మన పరిస్థితి దీనంగా ఉండొచ్చు, కానీ దీన స్థితిని ఎవరు మార్చేస్తున్నారు? ప్రభు మార్చేస్తున్నారు అంతే. మన దరిద్రత దేవుడు తీసేస్తున్నాడు, మన కష్టాలను దేవుడు తీసేస్తున్నాడు, మన బాధలను ప్రభు పూర్తిగా తొలగిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన చూడు. ఎన్నాళ్ళు మాస్టర్ గారు, ఎన్నాళ్ళు టైం చెప్పండి, రోజులు చెప్పండి. ఇది రోజులు టైం కాదు. కొన్ని త్వరగా జరిగిపోతాయి, కొన్ని కొంచెం లేట్గా జరుగుతాయి. అంతవరకు కూడా మనము చూస్తూనే ఉండాలి.
మనం చూసినప్పుడే మనకి ప్రయోజనం, చూసినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అందుకోసమని ఆ వ్యక్తి కూడా ఏం చేసిందంటే వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో ఆశించింది, కానీ వెంటనే కూడా పని జరగలేదు. ఆవిడ అనుకున్నది ఏదో ఇస్తే వెంటనే పట్టుకుని వెళ్ళిపోయి నా సమస్య పరిష్కారం, అక్కడ పరిష్కారం కాలేదు, అది వెళ్ళు పాత్రలు తీసుకెళ్ళి అంటున్నాడు. ఇదేంటి బాబు ఇలాంటి పని చెప్తాడు, ఇదేం బాధ, ఇది ఇంకో బాధ చెప్తాడు. వాళ్ళని పాత్రలు అడిగి తీసుకొచ్చి ఇంట్లో పెట్టమంటున్నాడు ఏంటని చెప్పి ఆమె సందేహిస్తుంటే, అందుకని అక్కడ ప్రవక్త ఎలీషా చెప్తున్నాడు, నువ్వు పట్టుదలగా ఉండు, దేవుని మాటలు దేవునికి ఇస్తాడు. ఈనాడు దేవుడు చెప్తున్న మాటలను ప్రతి వారు కూడా అదేదో జోగ్గానో ఎగతడిగా తీసుకుంటే మీకు ఎప్పటికీ కూడా ఆశీర్వాదం రాదు ఇంటికి. అది దేవుడు చెప్పిన మాట. చదువుదాం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. వినండి, శ్రద్ధగా వినండి. 2వ రాజుల గ్రంథం. ఇక్కడికి మీరు వస్తున్నారంటే ఆశీర్వాదం మోసుకుపోవడానికి రావాలి తప్ప ఒట్టిగా ఉసులోమంటే వెళ్ళడానికి ఎవరు రావద్దు ఇక్కడికి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. పోయి తాను కుమారులను లోపలికి తలుపు మూసి చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వినండి, శ్రద్ధగా వినండి దేవుని మాట. దేవుడి కార్యాలు చాలా రహస్యంగా తన ప్రజల పట్ల చేస్తాడు. రహస్యంగా దేవుడు తన ప్రజల పట్ల చేస్తాడు కనుక ఇదిగో 4 గోడల మధ్య చేసే కార్యాలు దేవుడు అద్భుతాలు చేయగలిగే దేవుడై ఉన్నాడు. ఇదిగో చూస్తున్నాం బైబిల్ గ్రంథంలోను ఆయన రహస్యంగా తన ప్రజలను ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు, ప్రోత్సహించే దేవుడై ఉన్నాడు, ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. చదవండి, మత్తయి సువార్తలో కూడా కొత్త నిబంధనలో కూడా ఈ మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 6:6 చదవండి త్వరగా. 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. చూసారా, రహస్యముగా నీ తండ్రికి ఏం చేయమంటున్నాడు, ప్రార్థన చేయము. ఆ తర్వాతను అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. నీకు ఏమిస్తాడంటైనా ప్రతిఫలము. చూసారా, కనుక దేవుని బిడ్డలుగా మనం రహస్యంగా దేవుడే తీసుకోవాలా. దేవునికి ఇచ్చేది కూడా పబ్లిక్గా కాదు, అది రహస్యంగా ఆయనకి మనం అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఇంకా జబ్బు పోలేదు, ఎంత చెప్పినా సరే పబ్లిక్ అందరూ చూడాలి, అలా తీసి దేవుడు ఇచ్చినప్పుడు ఆరగిస్తున్నారా? గుర్తుపెట్టుకోండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో చెప్తుంది, బైబిల్ ఇదిగో ఇంటికెళ్ళు, ప్రార్థన చేయి, తలుపు వేయి. శత్రువు రావడానికి ఆటంగా ఉన్నది, దేవుని కార్యం జరగడానికి ఆటంగా ఉన్నది కనుక నువ్వు లాక్ చేయి తలుపు, కుటుంబము లోనుండండి, ప్రార్థన చేయి. మరి ఎప్పుడైతే ప్రార్థన లాక్ చేయకుండా తలుపు వేయకుండా చూసామో శత్రువులు లోన ప్రవేశిస్తారు. చుట్టూ ఉన్నవారు పెడతారు సోది. ప్రార్థన జరుగుతుందా? దేవుడి కార్యం చూడగలుగుతావా? ఇంకా ఆ సోదుతో సరిపోతుంది మన సోది. ఆ సోది కార్యక్రమ దేవుడు చెప్తున్నది, నువ్వు రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి, ఇదిగో నీ దేవుడు వింటున్నాడు, ఆయన తన గొప్ప కార్యము చేయబోతున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు కృపా కనికరం గల దేవుడని మనము నమ్మాలి. దేవుని దగ్గర మనము ప్రార్థన చేయవలసిన వారిపై ఉన్నాం. కావున ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదిగో చెప్తున్నాడు కదా, నువ్వు లోనికి వెళ్ళు, రహస్యంగా నీవు ప్రార్థన చెయ్యి. అలాగే నేను దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా మనము దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఏ కార్యం చేసినా సరే నీ దేవునికి చెయ్యండి, దేవునికి స్తోత్రం. పక్క వారు ఎవరు చూడదు, మళ్ళీ వాడుతున్నాను అలా చేసేమో మనం నష్టపోయామని ఉంటుంది, అది మనకి కీడు తీసుకొస్తుంది. అనేక మంది తెలియక పబ్లిక్ అందరూ చూస్తున్నారు లేదని ఏం చేస్తారు, నీ బాగా మొదటే తెలుసు నువ్వు ఏం చేస్తావు లేదు. దేవునికి స్తోత్రం. ప్రభువే చెప్తున్నారు ఇక్కడ మత్తయి సువార్త 6:6 రాయబడుతుంది, ఏమంటున్నాయినా నువ్వు రహస్యంగా చేయి, నీ తండ్రిని వేడుకో, మొరపెట్టు. ఇప్పుడు చదవండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అప్పుడు నీవు నీటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు
తెల్లారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవు. ఇదిగో భక్తుడు ప్రార్థన చేశాడు, దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ నూనె బుడ్డను దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా ప్రార్థన చేశాడు, దైవజనుడు. ఏ బుడ్డ అయితే ఉన్నదన్నాడు. దేవుని సంగమా, పోయిన వారంలో మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. బుడ్డే దేనికి సాదృశ్యమైనది? నూనె దేనికి సాదృశ్యమైనది? దేనికి సాదృశ్యంగా పోయిన వారు విన్నారు. దేనికి సాదృశ్యమైనది? జాగ్రత్త. నీ ఇంటిలో ప్రార్థన ఉన్నప్పుడు, సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు నా దేవుడు వింటాడు. నీ ఇంటిలో ప్రార్థన లేనప్పుడు, నీ జీవితంలో ప్రార్థన లేనప్పుడు, సేవకుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు అలా ఆపుతా ఉంటాడు. అంతే. ఎందుకు నువ్వు బాధపడిపోతున్నావు? అక్కడ బాధ లేదు కదా. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఎంత బాధపడిపోతున్నావు? అక్కడ బాధ లేదే, అక్కడ మంట లేదే, నువ్వు ఎందుకు మండిపోతున్నావు? అందుకోసమే ఇదిగో 1వ సమూయేలు గ్రంథంలో ప్రవక్త అయిన సమూయేలు ఏడుస్తున్నాడు. సౌలు కోసం ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో సౌలు ఓ సమస్తాన్ని కోల్పోయాడు, దేవుని కృపను కోల్పోయాడని ఇదిగో సౌలు కోసం సమూయేలు ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసిన పని. చూసారా, సౌలు అలా ఏడటం లేదు. ఈ సౌలు కాదు, కొత్త నిబంధనలో సౌలు కాదు, పాత నిబంధనలో సౌలు అని వచ్చారు అనేక మంది ఉన్నారు. చూసారా, ఈ సౌలు రాజు, ఆయన ఏడటం లేదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆపు నీ ఏడుపు, నీ ఏడుపు నేను వినను. అర్థమవుతుందా? పిల్లలకి చదువుకోండి. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏడకు. నీ ఏడుపు నేను వినను, నీ ప్రార్థన నేను వినను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏడవడానికి కాదు నేను పెట్టింది. లేచి నేను చెప్పింది నువ్వు చేయి. కాబట్టి ఆ దేవుని ప్రజలుగా ఇదిగో ఆ ఎదవరాలతో చెప్పాడు, ఎల్లు దేవుడి కార్యం నమ్ము, ఎల్లు అని తలుపులు వేసి చూసుకోమని చెప్పాడు. అంతే. ఇది రహస్యంగా చేసే కార్యం. ఇది దేవుని ప్రజల పట్ల దేవుడు చూపే కృప. ఇదే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు రహస్యంగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావో, నువ్వు ప్రార్థన చేస్తున్నావో, రహస్యం ఉన్న దేవుడు నీ ప్రార్థన పెడుతున్నాడు. నీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో తలుపులు వేసుకోమన్నారు. ఇదిగో పనిని ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ నూనె బుడ్డిని దీవించానంటే ఆ నూనె బుడ్డి దీవించబడిపోయింది. ఖాళీ పాత్రలు అంతా కూడా ఇల్లంతా నిండిపోయి ఆ బుడ్డులోకి పోస్తున్నారు. ఎంత పోసినా తరగటం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత పోసినా చూడండి, కొద్దిగా ఆయిల్ ఉన్నది. ఆ ఆయిల్ని ఆశీర్వదించాడు ప్రవక్త. ఆశీర్వదిస్తే నీకు పాత్రలన్నీ ఇల్లంతా నిండిపోయి పాత్ర ఎంత పోసినా సరే ఆయిల్ తగ్గగా ఆయిల్ ఆడటం లేదు. అలా వస్తూనే ఉన్నది. చూడండి, దేవుడు గొప్ప దేవుడు. తన ప్రజలు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజల పట్ల ఎంతో గొప్ప కార్యం చేయగలిగే దేవుడై ఉన్నాడు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ రాయబడుతుంది కదా, నోహవు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చూసారా, దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు కూడా నోహవు చేసాడు అని ఉన్నదా, చేయలేదని ఉన్నదా? 6వ అధ్యాయం 22వ వచనం అందరి బైబిల్లో ఉందా లేదా మాట? అది చేసాడా లేదా? ఈనాడు మనం ఏం చేస్తున్నాం? మనకు ఆశీర్వాదం కావాలి, దేవుడి కావాలి, ప్రభు ఎప్పుడు నీతో ఉండాలి, నీ బిడ్డలతో ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ చెప్పిందంతా కూడా మనం చేస్తున్నామా? రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? ఇంటికాడ ఎంత సమయం బైబిల్ చదువుతున్నారు? మీరు ఎంత ఉద్యోగస్తులు కావచ్చు, ఎంత అధికారి ఎవరైనా సరే మనం చేసే పని మనం చేయాలంటే ఆ పని దేవుడు ఇచ్చేది చేయాలి. నువ్వు బ్రతకాలి, పని కావాలి. పని లేకపోతే ఖాళీ, భోజనం వస్తుంది. నువ్వు పని కాదు. నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు? హల్లెలూయా. నీకు చదువు రాలేదు కదా, నువ్వు ప్రార్థన ఎంత చేస్తున్నావు? ప్రభా నేను బైబిల్ చదవగా నాకు జ్ఞానం ఇవ్వని ఎప్పుడైనా ప్రార్థన కన్నీరు కార్చి దేవుడు అడుగుతున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు మొదలుపెట్టినట్లే కన్నీరు కార్చినట్టే బైబిల్ చదవడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మీకు నీ నేత్రాలు చదువుతాడు. నువ్వు ఏది చదవు, బైబిల్ చదివేస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పుస్తకం ఏది చదవు, బైబిల్ చదివేస్తావు అంతే నువ్వు.
కావాల్సినవి బైబిలే మనకి. నువ్వు బైబిల్ చదివేయగలుగుతావు, దేవుడు ఇస్తాడు జ్ఞానాన్ని. యాకోబు రాసిన పత్రికలో కొదువుగా ఉంటే నన్ను అడుగు, నేను నీకు బైబిల్ చదవడం మళ్ళీ పని. నాకు ఈ పనులతోనే నాకు సరిపోవాలి, అదో పనా? అవును, అన్ని పనులు కావాలా? ఈ పని మాత్రం మనకే, మనం అలాగే ఉంటాం, అలాగే చనిపోతాం అంతే. ఎటువంటి ఆశీర్వాదం పడదు, ఎటువంటి దేవుడు అవ్వడం. ఎప్పుడు కూడా ఇతరులకు మనం చేయించాలి, బ్రతకవలసి వస్తుంది అంతే. ఇదిగో ఇంతవరకు కూడా శ్రమతో ఉన్నది, శ్రమ ఎలా తొలగిపోతుంది ఉదయకాలం ప్రభు చెప్పినట్టు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ అప్పుల కోసం, అప్పు తీర్చడానికి అనేక మందిని ఆమె చేయి చాపి ఉండొచ్చు. అప్పుడు అక్కడ బైబిల్లో రాయబడలేదు, కానీ ఎవరు లేదు లేదన్నప్పుడే ఇక అప్పుడు వచ్చింది ప్రవక్త దగ్గరికి. అప్పుడు వచ్చి బ్రతిమలాడుకుంటుంది, ఎవరు చేయలేదు. కానీ కొన్ని వారం మనం చదువుకున్నాం కదా, చూసారా? దీనులను దరిద్రులను ధనవంతులు లెక్క చేయని ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం పోయిన వారం. కాబట్టి దేవుని ప్రశ్నగా ఇదిగో ఆమె అప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆది కాండంలో నోహోవు ఏం చేశాడు? దేవుడు చెప్పింది కలప అక్కడ లేదు, కర్రలు అక్కడ లేవు, వాడను కట్టాలన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మాను పేరు చెప్పాడు, చదవండి. అక్కడ ఏ మాను కావాలన్నాడు దేవుడు మనకి. అక్కడ మనం చూస్తున్నాము, మీరు అక్కడ చదవండి ఆది కాండంలో. అక్కడ ఏ కర్ర అక్కడ దేవుడు వాడమన్నాడు, అక్కడ పై వచ్చిన చదవండి. చూసారా? ఏ కర్ర కావాలో కూడా దేవుడు చెప్పాడు, ఏ కలప కావాలో దేవుడు చెప్పాడు. కానీ కలప దేవుడి దగ్గర పెట్టలేదు. వినండి, కలప దేవుడి దగ్గర పెట్టలేదు, కోసి అక్కడ పెట్టలేదు. ఆయన అడుగుపోయి ఇప్పుడు కొట్టుకుని వచ్చి ఓడ కట్టాలి. ఆ మానే తీసుకురావాలి, ఆ కర్రే తీసుకురావాలి. ఏదే కర్ర తేడానికి లేదు, అది పనికి రాలేదు. ఏ మానైతే దేవుడు చెప్పాడో ఇప్పుడు ఆ మాను ఇప్పుడు నోహోవు కొడుకుని దాన్ని నరికి తీసుకొచ్చి ఇప్పుడు వాడని సిద్ధపరచాలి. కలప అక్కడ లేదు, అక్కడ సిద్ధంగా లేదు. ఈనాడు మనం ఏదైనా చేయాలంటే ముందుకు వేచి పెట్టాలి. హల్లెలూయా, అవునా కదా? ఎలా చేస్తామండి? ఎలాగవుతుందండి? ఇది ఎలా చేయగలుగుతాము? జాగ్రత్త. మనసు ఉంటే నోహోవుకు మనస్సు ఉన్నది. దేవునికి స్తోత్రం. నోహోవుకి ఏమన్నది? మనస్సు ఉన్నది. దేవుని పని చేయడానికి మనస్సు ఉన్నది. దేవుడు ఏం చెప్తే చేయడానికి ఇష్టపడుతున్నాడు, అంగీకరిస్తున్నాడు అంతే. అందుకోసమే అడుగుపోవాలి, ఇప్పుడు కలపలు సిద్ధపరచాలి, వాడను కట్టాలి. జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. 120 సంవత్సరాలు కట్టాడు వాడ. దేవుని సంగమా, ఎంత కలప కావాల్సి వచ్చిందో చూడండి. ఒక్క కర్ర దగ్గరలో లేదు. గడిచిన దినాలు మీరు చూసారు, స్క్రీన్ కూడా చూపించడం జరిగింది. ఆ మాను లాక్కు రావడం అరవించి. కనుక దేవుని ప్రజలుగా ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని ప్రభు దగ్గర ఇదిగో నోహోవు దేవుడు ఏం చెప్పాడో అంత నీకు ఆశీర్వాదం కావాలా, నీకు దీవెన కావాలా, పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన ఇల్లు నీకు కావాలంటే ఈ భూమి మీద ఆయన చెప్పింది మనం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మన అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు. అందులోకి మనం ప్రవేశించబోతున్నాం తొందరలోనే కూడా. ఆయన నీ కొరకు నా కొరకు కూడా పరిశుద్ధుల కొరకు ప్రార్థించే వరకు పరలోకంలో ఉన్నది నివాసం. కాబట్టి అక్కడికి మనం ఇక్కడే దాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకోసమే నోహోవు ప్రభు చెప్పింది చేసుకుని వచ్చారు. ఈ ఉదయకాలం వాక్యం ఉంటున్న మనం దేవుడు చెప్పింది మనం చేద్దాం. దేవుడి కొరకు ఏం చెయ్యాలో మనం వెతుకుదాం. మౌనంగా ఉండడం కాదు. దేవుడి కొరకు మంచి చేయడానికి మనం వెతికినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి దేవుడు చేయబడతాడు. చదవండి యాకోబు రాసిన పత్రిక 1, త్వరగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉన్నది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, చూసారా? రాయబడింది, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చూసారా? ఏ మాత్రము కూడా ఎలగొడట సందేహింపక. దేవునికి స్తోత్రం. ఏ మాత్రం కూడా ఎలగొడట, ఏ మాత్రమును సందేహం లేకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు సందేశించవా, ఫెయిల్ అయిపోయింది పరిస్థితి. సందేహం పడకూడదు. సందేహం ఏంటి? అది అపనమ్మకం. అది అపనమ్మకమైన జబ్బు. అది పెద్దదైపోతే ఇంకా డేంజర్లో తీసుకెళ్ళిపోతున్నారు. చూసారా? కాబట్టి అందుకే అన్నాడు, నువ్వు అక్కడ రాయబడితే యాకోబు రాసిన నువ్వు సందేహం వద్దు.
నమ్మకంతో అడుగు. తర్వాత చదవండి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. చూసారా, ఎగిరిపడి సముద్ర తరంగములను పోలి ఉన్నాడు. తర్వాత అట్టి మనుషుడు అస్థిరుడు కనుక. చూసారా, అక్కడ రాయబడుతుంది కనుక అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని అసలు తలంచకూడదట. అంతే, తలంచకూడదట. మన సందేహంతో ఉన్నప్పుడు, అపనమ్మకంతో ఉన్నప్పుడు, అవిశ్వాసంతో మనం ఉన్నప్పుడు మనము దేవుని దగ్గర ఏమి కూడా మనం పొందలేము. దేవుని దగ్గర ఏమి పొందలేము. కాబట్టి దేవుని ప్రజలుగా మనం విశ్వాసం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం. చదవండి, ఎజ్రా 7వ అధ్యాయంలో కూడా మాట రాయబడుతుంది. ఎజ్రా 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎజ్రా 7వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది. 23వ వచనము. ఆకాశమందరి దేవుని చేత ఏది నిర్ణయమాయనో. చూసారా, ఎవరు చెప్తున్నారండి? ఆకాశమందరి దేవుని చేత. ఆకాశం నుంచి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్తున్నాడు దేవుడు? ఈ ఉదయకాలం ఆకాశం ఉందన్న దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, నేత్రాలు తెరవండి, హృదయం తెరవండి. ఇదిగో ఎజ్రా అంటున్నాడు కదా, ఆకాశం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో అదే మనం చేయవలసిన వారు అయి ఉన్నామంటున్నాడు. అక్కడ దేవుని మందిరం కోసం వారు ఆలోచిస్తున్నప్పుడు ఎజ్రాతో దేవుడు చెప్తున్నాడు కదా, ఆకాశం ఉన్న దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అంటున్నాడు. కనుక దేవుని ప్రజలుగా మనతోటి పరలోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి, మన బాధల నుంచి ఆయన బయటికి తీసుకురావడం. అందుకోసమే అన్నాడు కదా, పోయిన వారంలో ముందుగా చెప్పాడు కదా, ఇదిగో దీనితో నువ్వు అప్పు తీర్చుకో, ఉన్నదానితో నీవు బ్రతుకు. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు దేవుడు ఈ 2వ వారంలో. దీనితో నువ్వు అప్పు తీర్చు, ఉన్నదానితో నీవు బ్రతుకు. మనం బ్రతికించే దేవుడు, మన అప్పులు పాలు చేసి అందులో పెట్టే దేవుడు కాదు. కనుక దేవుని ప్రజలుగా ఆ విషయాలు ప్రతి వారు కూడా అతి జాగ్రత్తగా మనం వినాలి. దేవుని ప్రజలమైన మనము అతి జాగ్రత్తగా మనం జీవించాలి. జాగ్రత్త. అప్పుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందులోనే మనము ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేసుకుంటూ పోకూడదు. అది అంత మాత్రం కూడా మంచిది కాదు. మంచిదే, అప్పు తీసుకోవడం మంచిదే. తీర్చేటప్పుడు హల్లెలూయా. అప్పు తీసుకునేటప్పుడు నా సంతోషము అంత సంతోషంగా పట్టుకెళ్ళి చేతులు పెడతారా? ఆమె తీసుకోదు అలా ఉండతే దేవుడితో తెలియదు. ఒకవేళ తీసుకున్నావా, నువ్వు తీసుకున్నప్పుడు ఎంత ఆనందం, నువ్వు అలా పరిగెత్తుకుని వెళ్ళి దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి అప్పు తీసుకున్నది, ఇప్పుడు అప్పు తీర్చడానికి ప్రార్థన చేస్తుంది. మేము ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఇప్పుడు వారి చేతిలో పెట్టాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మేము ఎలాగైతే మేము తీసుకున్నామో ఇప్పుడు అలాగే చేతిలో పెట్టాలని దేవారాత్రులు కన్నీరు కాచి ప్రార్థిస్తుంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడు ఆ అప్పు తీర్చడానికి. కనుక దేవుని ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనం దేవుని బిడ్డలం, మనం ప్రత్యేకించబడిన బిడ్డలం. మన ప్రతి విషయంలో కూడా మనం ప్రత్యేకతను చూపించాలి. దేవునికి స్తోత్రం. నీ మాటలో ప్రత్యేకత, నీ చూపులో ప్రత్యేకత, నీ నడకలో ప్రత్యేకత. నేను చూసేవారికి అందరికీ కూడా మనం ప్రత్యేకమైన బిడ్డలుగా కనబడాలి. అప్పుడే దేవుడు మన బట్టి సంతోషిస్తాడు. అప్పుడే ప్రజలు దేవుని ఆరాధించగలుగుతారు, ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. అందుకోసమే ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే ఎజ్రా అంటారు కదా, పరలోకంలో ఉన్నారు దేవుడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాన్ని మనం అనుసరిద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరి మంది ఇందాక పాప ద్వారా శరీర ద్వారా దేవుడు మంచి వాక్యాన్ని అందించాడు. మనము అతిశయం అన్నది దేవుని బట్టే అతిశయించి, నీకు ఏదో కలిగి ఉన్నామంటే 0 చూచేస్తాడు నా దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరిని సరే. గర్వం ఎప్పుడు వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుంది? పైసాకే పరమాత్మ. గుర్తుపెట్టుకోండి,
అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దాన్ని పక్కన పెట్టు. నువ్వు ఏదైనా సరే నువ్వు పక్కన పెట్టు. ఒకప్పుడు నేను జీరోలోనే ఉన్నావు, అవునా కదా? ఇప్పుడు ఆ జీరో పక్కన సున్నాలు చూసారు, ఒకటి పెట్టాడు, సంఖ్య తెచ్చాడు దేవుడు. చూసారా జీరో గిరు ఉందా? లేదు, దాని పక్కన సంఖ్యకే ఇది ఉన్నది. ఆ సంఖ్య ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ సంఖ్య ప్రభు అయిన క్రీస్తు. అది లక్షలో కావచ్చు, కోట్లో కావచ్చు, అది పెరుగుతూ ఉంటుంది. అది నువ్వు ప్రభునే చూడు, ప్రభు దగ్గరే ప్రార్థన చేయి. కనుక ఇదిగో మనం పట్టుదలతో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్పవాడు. చదవండి రెండో రాజుల గ్రంథం వద్దాం. రెండో రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. 2:4-6 వచనం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తన కుమారులతో చెప్పగా, చూసారా, ఊరంతా చుట్టుపక్కల అందరి దగ్గరికి వెళ్ళారు, పాత్రలు అడిగారు. దేవునికి స్తోత్రం. దేవుడు పనిగా అందరూ హృదయం దేవుడు తెరిచేశాడు. ఎవరైనా ఎవరొక్కర్లేరండి. హల్లెలూయా. ఇది ఎవరి పనిది? దేవుని పని. పరలోకంలో దేవుని పనిది. ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టినా, మా ఇంటిలో గిన్నె కాల, పాత్ర కాల, పిండి కాల, పట్టుకెళ్ళి ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఆ ఊళ్ళో అందరి దండేశారు. ఇల్లంతా నిండిపోయింది. ఆయన ఆడటం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఊరుతానే ఉన్నది, పోస్తానే ఉన్నది. తల్లి కుమారుడు తెస్తానే ఉన్నారు, తలుపు వేస్తానే ఉన్నారు. ఓ ఇంటింటికి వెళ్ళి అందరి దగ్గర తీసుకొచ్చారు. ఆ ఇల్లు నిండిపోయింది. అక్కడ స్థలం లేదు, బయట పాత్రలు లేదు. వినండి, ఆ ఇల్లు నిండిపోయింది, బయట కూడా ఏం లేవు, పాత్రలు లేవు. తల్లి అంటుంది, ఆశ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? హల్లెలూయా. చూడండి,